లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలోనూ కూడా ఎక్కడ చూసినా ఏ నలుగురు కలిసినా ఏ గ్రామంలో ఏ చావిడి దగ్గర చూసినా అని ప్రధానంగా ఎన్నికలపైనే చర్చ కొనసాగుతుంది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజక పరిధిలోకి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. పార్లమెంట్ నియోజక పరిధిలో ఆదిలాబాద్తో పాటు బోత్, ఖానాపూర్, ముదోల్, ఆసిఫాబాద్ అలాగే కాగజ్ నగర్ మొత్తం 7 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనాభా 28 లక్షల పైగా జనాభా ఉంది. అలాగే 16,40,000 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది, ఏ అభ్యర్థికి ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఓటు వేయబోతున్నారు, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలపై ప్రజలు ఏమనుకుంటున్నారో మనము టీ న్యూస్ అందిస్తున్న పబ్లిక్ పల్స్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీ పేరు చెప్పండి. నా పేరు పొన్నారి రఘు. మీరు ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తుంటాను. ఓకే. ఈ రైతులు ప్రధానంగా ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు, ఈ ప్రస్తుతము ఈ ఎన్నికల విషయంలో మీరు ఈ గ్రామంలో ఎలాంటి చర్చ జరుగుతుంది? మా గ్రామంలో బాగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మీదనే ఇప్పుడు ఓటు వేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మోసం చేసింది. ప్రజలు ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటేసి గెలిపించాలనుకుంటున్నది. ముఖ్యంగా పెన్షన్లు వస్తలేవు, వితంతుల పెన్షన్లు వస్తలేవు, 4,000 రూపాయలు పెంచలేదు. ఈ బస్సు ప్రయాణం అయితే ఉత్త వేస్ట్, ప్రభుత్వానికి ఆదాయం అయితే ఏం లేదు. ఈ పథకాలన్నీ రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే మనల్ని ముంచెట్లు వేసిన, ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చి మనకు ప్రభుత్వం నడిచేట్లు చూడాలి. కానీ మొత్తం అన్ని పథకాలని లాస్ పథకాలు ఉన్నాయి. ప్రతి ప్రజలు కానీ ముసలోళ్ళు కానీ ఐసులు కానీ ప్రతి ఒక్కరు ఈ పథకాలు కరెక్ట్ లేవనుకొని బీఆర్ఎస్కి మళ్ళీ ఓటేద్దామనుకుని ఉన్న పథకాలే సరిపోతాయి, కొత్త పథకాలతో పబ్లిక్ అవసరం లేదు అని పబ్లిక్ అనుకుంటున్నారు. మీరు గతంలో ఎవరికి ఓటేశారు, ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? గతంలో మేము బీఆర్ఎస్కి వేసినాము, కానీ కొందరు అనుకోకుండా ఈ 2 లక్షల రుణమాఫీ అనే ఒక్క విషయంలోనే మోసపోయారు. ఇప్పుడు ఈసారి మోసపోయలేదు. కరెక్ట్ రేవంత్కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, మీ పేరు చెప్పండి. ఆపేందర్ పిషారం. 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నా చేయలేదు. ఇంకా ఆసరా పెన్షన్స్ 4,000 ఇస్తామన్నా ఇవ్వలేదు. పోయిన సంవత్సరం కూడా మేము బీఆర్ఎస్కి ఇచ్చినా ఇప్పుడు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మీ గ్రామంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? అయితే ఈసారి మేము బీఆర్ఎస్కే చేస్తామంటారు మొత్తం జనాలు. ఎందుకంటే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దాకా 4,000 రూపాయలు పెన్షన్స్ ఇవ్వలేదు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయలేదు. అయితే నాకు ఇప్పుడు 10 ఎకర్లు భూమి ఉన్నాయి. అయితే ఇప్పుడు దాకా నాకు రాలేదు రైతు బంధు కూడా. ఇంతకుముందు ఎవరికి ఓటేశారు, ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? బీఆర్ఎస్కి వేసినావు. బీఆర్ఎస్కి ఎందుకు వేస్తున్నారు? అయితే మంచిగా మాకు 50,000 ఒక సంవత్సరానికి మాకు వస్తుండే ఉంది. అయితే 2 కలిసి 1,00,000 రూపాయలు మాకు వస్తుండే, అందుకు మేము బీఆర్ఎస్కి వేస్తాం. మీ పేరు చెప్పండి. నా పేరు మడవి మానుకు, గాదిగూడ మండలం నుంచి నేను మాట్లాడుతున్నాను. మీ ఆదివాసులు అందరూ ఆదివాసులు నిలబడ్డారు కదా, ఆదివాసులు ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఈసారి ఏమంటారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాము, ఆశతోని వేశారు కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మొత్తం ఆ మంది ఏమంటుంటారు అంటే ఈ నిజ మంత్రికి కంపల్సరీ మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వమే మాకు చొక్కడమత తాను మహేష్ తరకటించుకును సంధి మాత్రి బుడ్డికి పెన్షన్ వాడికి ఇంత మిత్ర హద్గిరికి ఈమెకి మళ్ళీ అలాగే మళ్ళీ ఇది రుణమాఫీ చేస్తామని అది చెప్పి అది కూడా చేయలేదు. డిసెంబర్ 9కే వేస్తానని అన్నారు కానీ 9 లేదు, 9 నెలలు అయిపోయి 1 వర్షం అయితే వాళ్ళు ఇవ్వలేదు. అందుకు ఖచ్చితంగా మాత్రము టీఆర్ఎస్కే మన బీఆర్ఎస్కే వేసి గెలిపిద్దామని అందరు ఇట్లా మాట్లాడుతున్నాం సార్. ఎస్టీ రిజర్వేషన్గా ఉన్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీల నుంచి కూడా ఆదివాసులే పోటీ చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆత్రం సక్కు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆత్రం సుగుణ, అలాగే బీజేపీ పార్టీ నుంచి గుడం నాగేష్లు పోటీ చేయడం జరుగుతుంది. ఈ ఎస్టీ రిజర్వేషన్ ఉన్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, అలాగే ఈ ప్రధాన పార్టీల అభ్యర్థుల పట్ల ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అన్న, ఈ ప్రధాన పార్టీలలో ఎస్టీ రిజర్వ్గా ఉన్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీల నుంచి కూడా ఆదివాసీలు పోటీ చేయడం జరుగుతుంది. ప్రధానంగా జిల్లాలో ఉన్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ సమస్యల పట్ల ఏ పార్టీ అయితే జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది, జిల్లాకు సేవ చేసే అభ్యర్థి ఎవరే అనుకుంటున్నారు మీరు? ఇప్పుడున్న పరిస్థితులలో
అసలు ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లా, వెనుకబడినటువంటి జిల్లా. ఈ జిల్లాలో గత 75 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రమే కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఆదిలాబాద్ ప్రాంతం అనేది అభివృద్ధి జరిగింది, ఇంకా జరగాల్సింది కూడా ఉన్నది. గతంలో బీజేపీ పార్టీ సంబంధించినటువంటి ఎంపీని గెలిపిస్తే ఆదిలాబాద్ సంబంధించిన విమానాశ్రయం కావచ్చు, రైల్వే కావచ్చు, ఆర్మూర్ రైల్వే కావచ్చు, సీసీఐ ప్రధానంగా సీసీఐ పరిసరం తెరిపిస్తామని చెప్పారు. వాళ్ళు హామీలు ఇచ్చారు తప్ప అమలు చేయలేదు. 5 సంవత్సరాలు ఇప్పుడు ఈ నోటి వరకు కూడా బీజేపీ ఎంపీ ఉన్నాడు. ఎలాంటి ఆదిలాబాద్కి నిధులు తీసుకురాలేదు, పనులు చేయలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకత్వమే రావాలి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ గెలవాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే నిన్ననే రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు తన ఉపన్యాసంలో ఆదిలాబాద్ అభివృద్ధికి సంబంధించినటువంటి స్పష్టత లేకుండా మాట్లాడిన పరిస్థితి ఉన్నది. 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఇవాళ రైతు భరోసా కావచ్చు, దేనిపైన స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా మేము గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు మేము కొంత ఏమో చేస్తారని చెప్పి భ్రమలకు గురయ్యాం. ఆ భ్రమలకు గురై ఓటేసి మేము మోసపోయాం. ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ గారు రావాలి, కారు గుర్తే గెలవాలని చెప్పి ప్రజలందరూ కూడా దృఢ విశ్వాసంతో ఉన్నారు. పేరు చెప్పండి. నా పేరు సోడెం సురేష్, మండల్ బేలా, జిల్లా ఆదిలాబాద్. మీ బేలా మండలంలో, బేలా గ్రామంలో ఈ ఎన్నికల పట్ల ఏమనుకుంటున్నారు, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? గత పాలకులు అందరి పాలన చూసిండ్రు. పోయిన పార్లమెంట్ ఎలక్షన్లో మన బాపురావు ఎంపీగా పోటీ చేసి అప్పుడు పోటీ చేసేటప్పుడు చెప్పిండు సీసీఐ ఫ్యాక్టరీ చేస్తున్నాడు, ఆర్మూర్ రైల్వే చేస్తున్నాడు, ఎయిర్పోర్ట్ తెస్తున్నాడు. అవి తెచ్చుడైతే పోని కనీసం ఎంపీ నిధులలోకి వెళ్ళి విలేజ్లలో 1,00,000 రూపాయల పని చేసిన దాఖలా లేదు. ఎందుకు ఆయనకు ఓటేయాలి? హిందూ మతం అని చెప్తున్నాడు. హిందువులు అంటే బీజేపీ పార్టీనా హిందూ? అన్ని కులాలు మతాలను కలుపుకొని పోయే పార్టీలే రాజకీయంలో ఒక్క బీఆర్ఎస్ పార్టీ తప్ప ఏ పార్టీ లేదు. రాజకీయంలో కులం మతం పేరు చెప్పుకొని ఓట్లు వేసుకొని ఇవాళ వాళ్ళ పబ్బం గడుపుకోవడం తప్ప మిగతా దానికి దేనికి పనికొచ్చే పార్టీలు లేవు. ఒక్క కేసీఆర్ 10 సంవత్సరాల్లో ఉద్యమం చేసి 2000 నాకు తెలిసిన మట్టుకు ఇవాళ దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత మనం చూస్తున్నాం. మేము కాకుండా అందరు చూస్తున్నారు. 10 సంవత్సరాల్లో ఎంత డెవలప్ అయింది, రైతులకు ఎంతో ఆదుకున్నాడు. లేకపోతే రైతులు ఆ వడ్డీలకు తెచ్చుకొని ఘోరంగా పరిస్థితులు ఉన్న పొలాలు అమ్ముకునే పరిస్థితులు వచ్చింది. ఈ 10 సంవత్సరాలలో రైతులు ఎంతో మెరుగైనరు. రైతులని మోసం చేసి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి తులం బంగారం పెడతాడు, అది లేదు. 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాడు, అది లేదు. ఇవన్నీ మోసం చేసి రాజకీయం ఆయన సీటు మీద కూకోవడానికి తప్ప రైతులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఏది మంచి చేయాలనే ఉద్దేశంతో రాలే. అది ఉంటుందా ఊడిపోతుందా తెలియదు, ఎప్పుడు పోతుందో. రేవంత్ రెడ్డికే నమ్మకం లేదు ఈ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది. ఎందుకంటే అంత దొంగల్ని తెచ్చుకొని కూకబెట్టుకున్నాడు. ఆయన స్వార్థమని ఆలోచించుడు, కానీ పబ్లిక్ ఈసారి ఎంపీ ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. ఆయన బేలా గ్రామంలో అలాగే మారుమూల గ్రామాలలో ప్రధానంగా ఎలాంటి చర్చ జరుగుతుంది, ఏ పార్టీకి ఓటేద్దామని ప్రజలు అనుకుంటున్నారు? అందరికీ తెలిసినాయి అన్న. ఈడ ఏమున్నది, ఈ గత పాలకులు ఏం చేసిండ్రు, ఎవరేం చేసిండ్రు. ఈయన 4 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి. మొన్నటిదాకానే డిసెంబర్ 9 అన్నాడు, ఇప్పుడేమో ఆగస్టు 10 అని అంటున్నాడు. ఎవరు నమ్మతానికి సిద్ధంగా ఉన్నాడు? నువ్వు 3 నెలలని నీ బంగారం అంతా బయటపడ్డది, నువ్వేం చేస్తావు ఏం చేయవు అనేది. ఇంకెందుకు నమ్మి నీకు కాంగ్రెస్ కోటేస్తారు? ఇక బీజేపీ అంటావా, అది మతం కులం పిచ్చి పెట్టుకొని తిరుగుతున్నది. ఈసారి పోయినసారి ఏదో మాటలు చెప్పి ఎంపీ ఇక్కడ గెలిచింది, కానీ ఈసారి గెలిచే ప్రసక్తి లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏవైతే చేస్తామన్నారో ఆదిలాబాద్కు చేయలే. పాపం అప్పుడు కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో న్యూస్లో మేము చూస్తాం కదా, న్యూస్లో చాలా సందర్భాల్లో చెప్పిండు సీసీఐ ఫ్యాక్టరీకి మేము 25% మీరు ఇవ్వండి, మేము 75% మేము ఇస్తాం అని స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్నోసార్లు కేటీఆర్ గారు లెటర్లు రాసిండు కేంద్రానికి. కానీ ఏది రెస్పాన్స్ లేదు. తెలంగాణకు ఏం చేసింది బీజేపీ? తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు ప్రత్యేక నిధులు ఏమన్నా సపరేట్గా ఇచ్చిందా? ఎందుకు ఏది మరి? అదే మన రాష్ట్రంలో మనకు ఇచ్చే హక్కు లేదా? వాళ్ళు మిగతా ఇప్పుడు 29 రాష్ట్రాలల్లో మన రాష్ట్రానికి ఎంత రావాలనో అంత రావాలి కదా, న్యాయంగా వచ్చే నిధులు కూడా మనకు లేవు. అన్నీ వాళ్ళే. అటే గుజరాత్ మోడల్, అటే ఏం మోడల్ గుజరాత్? మా హైదరాబాద్ సిటీ చూడు,
నీ గుజరాత్ మోడల్ని మించిపోయి ఉన్నది. మా కేటీఆర్ ఎంత అభివృద్ధి చేసిండు. ఇవాళ జనాలంతా హైదరాబాద్ సిటీలో ఎట్లా మెజార్టీ ఇచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్కు? అభివృద్ధి చూసే కదా మెజార్టీ ఇచ్చింది. ఇక్కడ ఏది ఉన్నది, ఇప్పుడు పల్లెటూళ్ళల్లో రైతులను మోసం చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ కూకున్నది అంతే తప్ప ఇది ఇప్పుడు అచ్చయ్య గావు సచ్చయ్య గావు ఒక్క ఓన్లీ కేసీఆర్ ఇక్కడ గెలిచేది ఆత్రం సక్కన్న మెజార్టీతోని భారీ మెజార్టీతోని గెలిపించి ఇస్తాం. ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉంది. చాలామంది వ్యవసాయంలో ఎంతో నష్టపోయి చాలా వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఎంతో నష్టాలు చవిచూసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ రైతులే ప్రధాన కీలకంగా ఈ ఎన్నికల్లో ఉండబోతున్నారు. రైతులు ఈ ఎన్నికల విషయంలో ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు, అలాగే ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలుపుతున్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీ పేరు చెప్పండి అన్న. మీ రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? రైతులకు మస్తు ఘోరం నడుస్తున్నది. ఈ కాంగ్రెస్ వచ్చిన కాడికి ఇంకా దరిద్రం కూడా ఉంది. 4 నెలల సంది ఇస్తా అన్నాడు, 4 నెలలు దాటిపోయింది, 5 నెలలు దాటిపోయింది, ఇదివరకు ఏమి ఇస్తలేడు. 1 అంటే 1 చెప్తున్నాడు, 2 అంటే 3 చెప్తున్నాడు, 3 అంటే 4 చెప్తున్నాడు, 5వ అతడు ఏమి ఇయ్యడు, ఏమి చేయడు. రైతులని ఉరిపెట్టుకొని అన్నాడు. ఒకడు రైతు బంధు అడిగితే చెప్పుతోడు కొడతా అన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుతోడుతో రైతుల్ని కొడతా అన్నాడు. అలా సమస్యలు ఈడికి లాస్ట్ అయిపోయినాయి. అలా గద్దెసుగా దించుడు ఖాయమే. ఇది నిజమైన మాట. రైతులకు ఏమి ఉపయోగం లేదు, చారణ మందంతో లేదు. మళ్ళీ ఇంకోటి అడ్లకు కుంటలకు 500 ఇస్తున్నాడు, అవి లేవు. ఆడలకు పింఛని 2,500 ఇస్తున్నాడు, అవి లేవు. 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు, అవి లేవు. వికలాంగులకు 6,000 రూపాయల పింఛన్ ఇస్తున్నాడు, అవి లేవు. మరి తులం బంగారం ఇస్తున్నాడు, అవి 15 రోజులకు కిలో బంగారం అని ఇస్తాడు. ఆడు సీఎం, ఆడు ఓడు నాకు తెలియదు. గతంలో ఎట్లుండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి మీకు రైతుల పట్ల ఎలాంటి సంక్షేమ కార్యక్రమం ఉండే? మాకైతే కేసీఆర్ వచ్చిన కాడికి వెళ్ళి మా మధ్యతరగతి కుటుంబాలు మంచిగా అయినాయి, మాకు నీళ్లు దొరికినాయి, మంచిగా అయినాయి. మాకు ఓలుసుగా ఏలెత్తలేదు. రైతుల గురించి సీఎం మంచోడు, జ్ఞానస్తుడు, మంచి మనిషి. ఇది నిజమైన మాట చెప్తున్నాను. ఊర్లో ఏమనుకుంటున్నారు ఈ ఎన్నికల విషయంలో? ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇగో లంచాలు ఓళ్ళకు ఉంటే లంచాలు ఇచ్చిన కొద్ది ఓట్లు వేస్తారు. లంచమే పంచం. లంచాలు ఇచ్చితే ఓట్లు వేస్తారు, కళ్ళు తాగితే ఓట్లు వేస్తారు. కళ్ళు బంద్ ఉండాలా, లంచాలు బంద్ ఉండాలా. నిజాయితీకి ఓటు వేయాలంటే, నిజమైన ఓటు రావాలంటే కళ్ళు, లంచము, కొత్తలు, వంచుడు అవన్నీ బంద్ ఉంటేనే ఇది నిజమైన సమస్య నడుస్తుంది. లేకపోతే లంచాలకు ఏం చేయం. నాకు 10,000 ఇస్తాడు, ఇంకొకరిని 10,000 ఇస్తాడు, ఇంకొకరిని 10,000 ఇస్తాడు. నేను 10 మందిని తోలుకపోతాను, నువ్వు 10 మంది. ఒకడు బిర్యానీ హోటల్కి తోలుకపోతాడు, ఒకడు ఇంకెక్కడన్నా తోలుకపోతాడు. యాడికి వెళ్ళి ఏం ఓట్లు వేస్తాడు. అన్ని సమస్యలు ఏమున్నాయంటే రేవంత్ రెడ్డి చెప్పుగా తినుడు, పట్టుకేడుచుడు, చెట్టు పేరు చెప్పి కాయలను నమ్ముకొని తినుడు. అతడు ఇంకా 4 వదిలైతే బీజేపీలోకి పోతాడు. ఈ ఎంపీలు గెలకుంటే ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇది నాకు గ్యారెంటీ, నాకు గుర్తు. ఈ లోక్సభ ఎన్నికల్లో యువకులే ప్రధాన పాత్ర పోషించబోతున్నారు. యువకుల ఓట్లే ఎంతో కీలకంగా మారున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ ఎన్నికల పట్ల యువకులు ఏమనుకుంటున్నారు, యువకుల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు ఇంతియాజు. ఇప్పుడు ఏమంటే రేవంత్ రెడ్డి గారు ఈ ఆదిలాబాద్ డిస్టిక్లో సభ పెట్టారు. ఏం ముఖం తీసుకొని సభ పెట్టారు మాకైతే అర్థం కాలే. ఇంకొక విషయం ఏమంటే 100 రోజులైంది దత్తకు తీసుకున్నారు ఆదిలాబాద్ డిస్టిక్కి. 100 రూపాయల పని కూడా చేయాలి. ఇప్పటిదాకా 100 రూపాయలు కూడా డెవలప్మెంట్ కాలే. వచ్చే ఎలక్షన్లు పార్లమెంట్ మేము బీఆర్ఎస్కే ఓటేస్తామని మేము కోరుకుంటున్నాం. ఇంకా కేసీఆర్ అంతా మంచి వ్యక్తి ఎవరు లేరు. కేసీఆర్ అంతా డెవలప్మెంట్ కూడా ఎవరు చేయలేరు. ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం అబద్ధాల ఇది మొత్తం జమ అవుతుండ్రలా. ఏం కూడా రూపాయి కూడా డెవలప్మెంట్ చేయరే. ప్రజాపాలన అన్నారు, ఎవరు ప్రజల పని ఏం కూడా అసలుకే ఒక చారణ పని కూడా కాలే. ఇప్పుడు ప్రజలు కోరుతున్నారు వచ్చే కాలం ఇప్పుడు ఎట్లన్నా పార్లమెంట్ బీఆర్ఎస్కే ఓటేస్తారని ఆదిలాబాద్ డిస్టిక్లో మైనార్టీలు కూడా అంటున్నారు. ఎస్టీ ఎస్సీ అందరూ బీఆర్ఎస్కే ఓటేస్తారని చెప్తున్నారు. నిరుద్యోగులు కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ ప్రధానంగా ఏమనుకుంటున్నారు? విద్యార్థులు కూడా మోసం పడినలు. తర్వాత ఏమంటే ఈ స్కూటీ అన్నారు, మా మహిళలకు విద్యార్థులకు స్కూటీ అని ఆశ పెట్టారు. ఈ స్కూటీ ఇవ్వలే, తులం బంగారం అన్నారు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని ఏ స్కీమ్ కూడా ఇప్పుడు దాకా ఆన్లైన్లో కూడా రాలే. ఇంకా ఏ స్కీమ్ కూడా వాళ్ళతో సాధ్యం కాదు. ఈ సాధ్యం కేవలం కేసీఆర్తోనే అవుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఓటర్లలో మహిళా ఓటర్లే కీలకంగా ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్న పరిస్థితి. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజక పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లోనూ మహిళల ఓట్లే కీలకంగా ఉన్నాయి. మహిళలే అధికంగా ఉన్నారు, మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహిళా ఓటర్లు ఏమనుకుంటున్నారు,
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వారు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు అనే విషయాన్ని మనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మీ మహిళలు ఈ ఎన్నికల సందర్భంగా ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతకు ముందు కూడా बीजेपी एमपी ఉంటే हिंदी में बोलूँगी सर, बीजेपी के एमपी थे, 5 साल किधर गए मालूम नहीं पड़ा, उन्होंने क्या काम करे हमारे लिए। और महत्व भी ज़्यादा बोलते वोटों का हमारा छे हक, हम औरतों का लेडीज़ का जो भी वोट है, अभी एमपी भी जीत के 5 साल हो गए, अभी हमको मालूम ही नहीं पड़ा कि एमपी जीते और क्या काम करे, हमारे लिए तो मालूम ही नहीं पड़ा, वो 5 साल तो वेस्ट गए हमारे। अब फिर हम अभी भी सोच के अगर किसको डालना चाहिए, अभी परसों में MLA का इलेक्शन हुआ, वो इलेक्शन में अभी 3, 13, 9, 18 हो गया हमारा, तो कुछ भी नहीं हुआ, पूरे झूठे वादे हुए। जो रेवंत रेड्डी सर हमारे को वादे करे सीएम साहब, वो हामियों में से एक भी हामी हमारे लिए पूरी नहीं करे। क्यों पूरी नहीं करे? क्योंकि हमारे को जरूरत थी, खाली फ्री बस छोड़ने से नहीं होता सर। लेडीज़ को क्या प्रॉब्लम है आप देखिए, 500 उन्होंने जो गैस हमको कम रेट करके देते बोले 400 रुपये, वो आज तक के पूरा नहीं हुआ। हम लोग पेपर पकड़ के खाली लाइन में जाके खड़े रह रहे, हम लोगों के एक भी हम अब कल भी वो सीएम साहब आए, क्या करे, दत्तक लिए उन्होंने, दत्तक लेने के बाद सीएम है उन्होंने आदिलाबाद को दत्तक लिए, दत्तक लेने के बाद उनका काम क्या है, ये एमपी इलेक्शन के पहले हामी पूरी करना था हमारी। ये क्या राजनीति कर रहे, राजनीति नहीं कर रहे सर, पब्लिक के साथ खिलवाड़ कर रहे, पब्लिक के साथ खेल ले रहे, हम गरीबों के साथ खेल ले रहे सर, वोटों के साथ मत खेलिए। 5 साल में एक ही बार इलेक्शन आता, लेकिन 5 साल किसको मुसीबत उठाना पड़ता, लेडीज को उठाना पड़ता, घर में बच्चों को उठाना पड़ता, बाहर आदमी को उठाना पड़ता। आज कितनी बेरोजगारी है सर, बेरोजगारी को देखिए आप, कितनी बेरोजगारी, कभी लाइसेंस खाए आप, इधर इलेक्शन नहीं हुआ, इधर चावल के रेट बढ़ गए, बारीक चावल के रेट बढ़ गए, इधर लाइसेंस का रेट बढ़ गया सर। क्या है, रईतुओं को अगर आप देंगे नहीं तो उन्होंने भी कहाँ से देंगे सर, वो लोग भी कहाँ से, हर तरफ से घूम के कहाँ परेशानी आ रही, पब्लिक के चुप पर आ रही ना, परेशान कौन हो रहा, पब्लिक परेशान हो रही सर, दूसरा कोई परेशान नहीं हो रहा। हमारा वोट बहुत कीमती रहता, हम पैसों के लिए बिकने के वोट नहीं है सर, पैसों से राजनीति मत करिए, वोट को नोट मत दीजिएगा, पब्लिक को बहकाने वाले भी आप पीछे, वोट लेने वाले भी आप पीछे। जीत के सिर्फ 5 साल बैठ सकते हैं, लेकिन पब्लिक जब गिराना चाहे तो उसको मिनट भी नहीं लगता सर। लेकिन सब ठान लिए, अगर ये कामा करके रहते तो आज कांग्रेस ही आती थी, हम भी बोल रहे सर, कांग्रेस ही आती थी, पीएम कांग्रेस ही बैठता था, एमपी भी कांग्रेस ही, लेकिन ये होने वाला नहीं है सर। दोनों की लड़ाई में सिर्फ कौन निकलता, बीजेपी वाला निकलता, इसमें हमारा नुकसान है। हम क्यों नुकसान करेंगे, हम हमारे लोगों को, हम जहाँ तक हो सके हम लेडीज को हम ये बात कर ले रहे कि हम वोट सिर्फ केसीआर साहब को डालेंगे, हम हमारी मजबूती करेंगे। हम ये मैं आपके थ्रू बोलना चाहूंगी, पूरे तेलंगाना के लेडीज को भी बोलना चाहूंगी कि ये इलेक्शन में किसी के बात में मत आइए, सिर्फ अपने केसीआर साहब को जिताने की कोशिश करना। अपन मजबूती हमारी जड़ है हम सर, हम ये झाड़ के जड़ है हम, अगर हम मजबूत नहीं रहेंगे तो झाड़ कहाँ से, ये पूरा झाड़ कहाँ से हरा रहेगा, नहीं रहेगा, झाड़ को सुखा दे रहे हमारे। उस तरीके से मैं बोलना चाहूंगी। आपका शुक्रिया अदा करती हूँ बात करने के लिए। जय तेलंगाना। ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ పట్ల, బీజేపీ పార్టీ పట్ల ఏమనుకుంటున్నారు మీరు? బీజేపీ పార్టీ పట్ల అయితే ఏం లేదు, ఎందుకంటే మన తెలంగాణ తెచ్చిన కేసీఆర్, తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ ఇప్పుడు 10 సంవత్సరాలు చేసి, ఇంత కష్టపడి చేసి ప్రజలకు న్యాయం చేసిండు, రైతులకి న్యాయం చేసిండు, ప్రతి దాంట్లో అడుగడుగున అండగా కేసీఆర్ నిలబడ్డాడు, కొడుకు లేక, కొడుకుతో సమానం। ఎందుకంటే ఆయన ఎంత పబ్లిక్కి పోయినా ఏం మాట్లాడినా మా కొడుకు ఉండగా ఎంత మంచిగా చూసిండు। ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఎందుకు ఇట్లా చేస్తున్నది, అసలు ఏ విధంగా వీళ్ళకి ఏ విధంగా మనము పోరాడాలి, ఇతను ఎందుకు అబద్ధం ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇంతకు ముందు ఇంకా కాంగ్రెస్ వచ్చినాక కూడా ఎంత అబద్ధంతో గెలిచిండు అంటే చాలా చాలా పబ్లిక్ని అయితే చాలా మోసం చేసిండు। ఇప్పుడు రైతులు అయితే చాలా బాధపడుతున్నారు, ఎందుకు అసలు కేసీఆర్ రాస్తే బాగుంటుండే కదా, ఎందుకు ఇట్లా చేసినామా, అసలు మా చేతుల మీద చేసినామా, ఇప్పుడు ఆలోచిస్తున్నారు చాలామంది। ఎందుకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, అన్ని అబద్ధాల మాటలతోనే ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్। ఇంతవరకు నిన్న వచ్చిన అదే అబద్ధంతోనే ఉన్నాడు, కానీ పబ్లిక్కి న్యాయం చేయాలి, న్యాయం చేసిన గవర్నమెంట్ అంటే కేసీఆర్దే, తెలంగాణ కేసీఆర్ అదే। కానీ ఇప్పుడైతే ఇంతవరకు అయితే ఎవరైతే చెయ్యలేరు। ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖు అది ఇంకా న్యాయం జరుగుతూనే అయితే మనకైతే లేదు, నమ్మకం అయితే లేదు। ఇంతమంది ఆడవాళ్ళు మేము బయటకు ఎందుకు వస్తున్నాం, ఎందుకు వచ్చినామంటే కేసీఆర్ వాళ్ళ ఇంత మంచిగా చూసిండు కేసీఆర్ అంటే, పోడు పట్టాలు అన్ని మన ఆదివాసులకైతే న్యాయం మంచిగా న్యాయం జరిగింది। ఇంతవరకు అయితే కేసీఆర్ చేసిన పథకాలే ఉన్నాయి, కానీ కేసీఆర్ చేసిన పథకాలకి ఇంతవరకు కాంగ్రెస్ ఇస్తలేదు, ఎందుకు ఇస్తలేదు? అవి ఇచ్చిన పథకాలైనా ఇవ్వాలి కదా। 6 గ్యారంటీలు అన్నాడు, 6 గ్యారంటీలు ఎటుపోయినాయి, 6 గ్యారంటీలు ఇంకా సరిగా అందుతాం లేదు।
ఇవైనా సరిగా కేసీఆర్ ఇచ్చిన ఈ పథకాలు అయితే రావాలి కదా, అవి ఇంకా వస్తలేవు. మహిళలు ఏమని ఆలోచిస్తున్నారు? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీకు ఎలాంటి ఉపయోగాలు జరిగాయి మహిళలకు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు హామీల పట్ల మీరు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు? సరే, కాంగ్రెస్ పార్టీ అయితే మొత్తానికి హామీలు 6 గ్యారెంటీలు చెప్పిండ్రు. 6 గ్యారెంటీ తర్వాత మేము మీకు అన్ని రైతు వాళ్ళకు రుణమాఫీ చేస్తాము, 2 లక్షలు ఇస్తాము, తర్వాత గృహలక్ష్మి అన్నారు, మళ్ళీ కళ్యాణ లక్ష్మి. ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కరెంటు కానీ మొత్తానికి కరెంట్ అయితే ఫస్ట్ మన తెలంగాణ వచ్చినప్పుడు గత 75 సంవత్సరాలు జరిగిందంటే ఈ కేసీఆర్, పాపం కేసీఆర్ సార్ గారు వస్తేనే కొంచెము ఆదివాసులకు కానీ గరీబోళ్ళకు, ఏ పీపుల్స్ గరీబోళ్ళు ఉన్నారో వాళ్ళకైతే న్యాయం మన కేసీఆర్తోనే జరిగింది. ఇది మొత్తానికి కాంగ్రెస్ మొత్తం దగబాజీ చేసి ఏదో అబద్ధాలు మాట్లాడి గెలవాలని మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్పిండ్రు, మొన్న రేవంత్ రెడ్డి గారు వస్తే మళ్ళీ ఎంపీగా గెలిపియండి అన్నారు. ఇప్పుడే ఇంకా హామీలు ఇచ్చి కూడా ఒక్క హామీ కూడా నెరవేరలేదు. మళ్ళీ నెక్స్ట్ ఏమో ఎంపీగా గెలిపియండి అన్నారు. మన ఫ్రీ బస్సు అసలు ఫ్రీ జర్నీ పెట్టద్దు, వీళ్ళతో అయితే ఎప్పుడు కాలేదు కదా, 75 సంవత్సరంలో జరగని పని ఇది కాదు. బీజేపీ చేయలేదు పని, మళ్ళా మన కాంగ్రెస్ చేయలేని పని కేసీఆర్ గారు చెప్పిండు. మళ్ళీ ఆదివాసీ ముద్దుబిడ్డగా మన ఆదిలాబాద్ జిల్లా ఎంపీ గారు ఉన్నారు, ఎవరైతే మన అత్రం సక్కు గారు ఉన్నారో వాళ్ళకే గెలిపిద్దామని మేము మొత్తానికి మా లేడీస్, మా మహిళలు అందరూ ఒకటే ఒక నినాదం ఏమంటే నెక్స్ట్ కూడా బీఆర్ఎస్ రావాలి, తప్పకుండా మన ముద్దుబిడ్డ ఆదివాసీలు ఎవరు ఉన్నారో మన అత్రం సక్కు గారికే గెలిపిద్దాం, జై తెలంగాణ అని. లోక్సభ ఎన్నికల్లో గతంలో బీజేపీ పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన ఆ పార్టీల నుంచి గెలిచిన ఎంపీ అభ్యర్థులు ఎలాంటి అభివృద్ధి సాధించలేదని, కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గత 10 ఏళ్ల కాలంలో ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రము అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆదిలాబాద్ జిల్లాను ప్రగతి పదం నడిపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి దక్కుతున్నాయి. అందుకనే ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కుకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆదిలాబాద్ జిల్లా ప్రజలు చెప్తున్నారు. ఇది ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల పబ్లిక్ పల్స్. వీడియో జర్నలిస్ట్ పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్.